మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా జ్యోతిషం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకి వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది. అది కూడా ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే. అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది. ఆయన మాత్రమే స్తంభన జరుగుతూ ఉంటుంది. కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే, ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. అతిచారము అంటే ఏంటి, వక్రము అంటే ఏమిటి అంటే, ఒక గ్రహము దాని యొక్క పరిధి, దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు అన్నిటి కక్ష్యలు ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు. కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది, కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది. ఈ చిన్న కక్ష్యలో తిరిగేటటువంటి ఈ రవి, బుధుడు వీళ్ళు ఉన్నారు చూడండి, ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే ఒక శుక్రున్నో మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారి బాగా పెద్దది ఉంటుంది. ఒక వృత్తం పూర్తిగా చూసుకురావాలి అన్నట్టయితే 12 రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది. అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది. నిజానికైతే వక్రము అనేది లేదు, కానీ ఫలితాలైతే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి. వక్రం నుంచి చూసినా అక్కడి నుంచి ఏ స్థానంలో ఆయన కరెక్ట్గానే తిరుగుతున్నాడు, కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుడి మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేస్ యొక్క ప్రభావమే మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది. ఇది వక్రము. ఇక్కడ అతిచారము అంటే నిజానికి గురువు ఒక రాశిలో 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కొన్ని అలాగే ఉంటారు కూడా. అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలు అనుకోండి. అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా. అతిచారం అంటే ఒక్క రాశిలో సంవత్సర కాలం పాటు ఉండవలసినటువంటి ఆ గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అది వేరే విషయం. ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో, ఏ రాశి నుంచి ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో దాన్ని అతిచారము అంటారు. అంటే చరించడం అంటే తెలుసు కదా, కదలటం. అతిచారము అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి. ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే, గురువు మనకి 18వ తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు. మిథునంలోనే సంవత్సరం కాలం ఉండాలి. కానీ 18 తర్వాత ఏమవుతుందంటే 19వ తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి, మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. తద్వారా ఫలితాలు ఏమైనా మారుతాయా?
మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఏ రాసుల వారికి, 12 రాసులు కదండి, ఏ రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాల మరి పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్. మామూలుగా జాతక రీత్యా మనుషులకి సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం ఇస్తుంది కూడా, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ 12 నుంచి మార్చి 14 వరకు ఆయన వక్రగతిలో కూడా ఉన్నారు. అతిచారమే ఒక విశేషం అనుకుంటే, ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం. ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం. అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు. కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే, కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం, ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు, మేషరాశి వారికి కర్కాటకం 4వ రాశి అవుతోంది కాబట్టి 4వ స్థాన ఫలితాన్ని ఇస్తారు. అలాగే సింహం ఉంది, 5వ సింహం ఉందనుకోండి, వృషభం ఉందనుకోండి, వృషభానికి 3వ రాశిలో కర్కాటకం, అంతే కదండి. అంచేత 3వ రాశి ఫలితాన్ని ఇస్తారు. మిథునానికైతే 2వ స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటున్నాం. కర్కాటకం మిథున తర్వాత కర్కాటకమే కదండి, అంటే 2వ స్థానంలో ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం, కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా. అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలామందికి డౌట్ ఉంది. చాలామంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి, ఈ అతిచారం గురించి, ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలామంది ప్రశ్నించడం జరిగింది. అందుచేత నేను అనుకోవటం, అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి, జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలని ఉద్దేశం కానివ్వండి, వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది. ఎందుకని అంటే, ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు. ఎందుకని అన్నట్టయితే, వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇది మిగతా గ్రహాలన్నీ, కుజుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, శని కానీ, ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నదండి. అది ఏమిటి అన్నట్టయితే, వక్రించి ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్నే ఇస్తాడు. వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనకటి రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు. ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు, వక్రగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే, ఈ గురు సంచారం వల్ల, అంటే అతిచారం వల్ల ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో, ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమీ చొప్పించడం జరగదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా దాటి ఒక్క మాట కూడా ఎప్పుడు చెప్పలేదండి, చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా. శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం. కాబట్టి
ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ విషయం తెలుస్తుంది. మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది. తులారాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు గురువు మిథునంలో ఉన్నటువంటి గురువు అతిచారం కారణంగా కర్కాటకంలో ప్రవేశించారు. కాబట్టి ఇది మొత్తం 49 రోజులు. ఈ 49 రోజులు ఈ తులారాశి వారికి జరగబోయే అంటే గురువు చెయ్యబోయేటటువంటి ఈ శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారా, అశుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారా అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఆ 49 రోజులు అయిపోయిన తర్వాత మరలా వీరికి భాగ్యస్థానంలో గురువు ఏవైతే శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారో అవే ఇవ్వబోతారు. కేవలం ఇది మనం చెప్పుకోబోయేది ఈ 49 రోజులు మాత్రమే. దీన్ని చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఈ 49 రోజులు మనకి బాగా ఫేవర్గా ఉండాలని కంగారు పడ, కేవలము 49 రోజులు అంటే సుమారుగా నెల 15 రోజులు మాత్రమే. ఓకేనండి. ఇకపోతే ఇక్కడ తులారాశి వారికి ఈ అతిచారం వల్ల కర్కాటక రాశి సంచారంలో 10వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 10వ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది మనం సశాస్త్రమైన పద్ధతిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధాన్యనాశో ధనశ్చేదః వృథా సంచరణం భయం స్వజనైర్దూషణం చైవ దశమస్తో యదా గురుః. దశమస్తో అంటే 10వ స్థానంలో కనుక గురు సంచారం జరుగుతున్నట్టయితే మనకి ఇక్కడ ధాన్యనాశో అంటే ధాన్యనాశం అంటే ఇప్పుడు అంటే మామూలుగా ఇదివరకు వ్యవసాయ దేశం కాబట్టి మనకు వచ్చేటటువంటి నష్టాలు జరుగుతాయి. పంటలో నష్టం, సరిగా పంట చేతికి రాకపోవటం, పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు పడటం, ఏదో మొత్తం మీద ఆ కాలంలో చెప్పబడినటువంటి శాస్త్రాలు. కాబట్టి ధాన్యనాశో ధనశ్చేదః, ధనం కూడా చిన్న భిన్నం అయిపోతూ ఉంటుంది. డబ్బులు అక్కర్లేని వాటికి ఖర్చు పెట్టేసేసి టైంకి ఇబ్బంది పడాల్సింది. ధాన్య నష్టం చెప్పేసుకున్నాం కదా, ధాన్యనాశం అని. వృధా సంచరణం, కారణం ఉండదు. అక్కడికి వెళ్తే ఏదో పని అయిపోతుంది అనుకుంటాం, మన మనసులో భావన. దానికి వెంటనే బయలుదేరి సర్దేసుకుని బయలుదేరి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏ పని కాదు. ఇవి వెళ్ళిన సమయం దండగా ఆ ధనం ఖర్చు చేసినటువంటి ఆ బస్సుకో ఆటోలకో ఉంటాయి కదండి, ఆ ధనం ఖర్చు మాత్రం వృధా అవుతుంది తప్పితే వెళ్ళిన పని మాత్రం పూర్తి కాదు. స్వజనైర్దూషణం, సొంత వాళ్లే మన దూషిస్తూ ఉంటారు. ఈ గేమ్ పిచ్చోళ్ళలో ఉన్నాడు, ఊరికే తిరుగుతున్నాడు, ఏ పని లేదు పాడు లేదు, ఏది ముట్టుకున్నా అన్ని నాశనం అయిపోతుంది, అల్లరి కుదురుగా పడి ఉండొచ్చు కదా, అక్కడికి వెళ్ళటం ఎందుకు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవటం వృధా శ్రమ, ఇంట్లో వాళ్ళందరినీ తొందర పెట్ట, ఇవన్నీ అని చెప్పి ఇంట్లో వాళ్ళే మన దూషించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడు దశమస్థానంలో కనుక గురువు ఉంటే. ఇప్పుడు తులారాశి వారికి దశమస్థానంలోనే సంచారం జరుగుతోంది కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి గురువు ఇవ్వబోతున్నాడు, ప్రసాదించబోతున్నాడు. అందుచేత కష్టం ఇచ్చిన సుఖాన్ని రెండింటికి కూడా సమానంగా భావించండి. కష్టం వచ్చిందని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు నవగ్రహాల్ని దూషించకండి. ప్రతిరోజు మనం చేసుకునేటటువంటి పూజలో ఆ గురువుని కూడా ప్రార్థించండి. ఇంకా మీకు మంచి ఫలితాలు రావటం లేదు కాబట్టి ఈ 49 రోజుల్లో వచ్చేటువంటి గురువారాల్లో నవగ్రహాలు ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి కొద్దిగా శనగలు ఆ గురు పాదాల ముందుకు వేయండి. 49 రోజుల తర్వాత ఒక కేజీ శనగలు తీసుకుని ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి. ఆ సకల దోషాలు పోతాయి. ఆ తర్వాత మళ్ళీ మీకు 9వ స్థానంలో ఉండేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కలగబోతాయి. శుభం భూయా.